గాలికి ఏదో ఎగిరిపోతూ ఉంటే తెచ్చి ఎక్కడో తగిలించుకున్నట్టు. మా ఆయనొస్తే ఇంట్లోకొస్తాడు గదా! గేట్ దగ్గరికెళ్ళి ఎదురు చూడాలా? పెద్ద హీరోయిన్ స్టైల్‌లో గేట్ దాకా వెళ్ళాను. అక్కడేదో పారిజాతం పుష్పం కనిపిస్తుంది గదా! అని చెప్పి తెంపుతూ ఉంటే సురుక్కుమన్నదనమాట. ఏంటబ్బా సురుక్కుమన్నది అని చూస్తే ఇంకేంటి ఆకెనకాతల దొంగల్లా దాంకున్న గొంగళి పురుగులనమాట. ఒక్కటే ఉంటది కదా అని లైటేసి చూసేసరికి అక్కడ ఫ్యామిలీ, ఫ్యామిలీ అంతా ఉన్నాయి. అక్క, అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి అన్నీ కలిపి రావే రా వస్తే బొచ్చుతో గుచ్చుతా అని చూస్తున్నాయన్నమాట. అందుకే చీకట్లో చెట్ల దగ్గరికి వెళ్ళకూడదని పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలన్నమాట. గుచ్చుకున్నాక ఇంక దురదట్టకుండా ఉండవు కదా, ఓ దురదేసేస్తుంటే ఏం చేయాలా అని చెప్పి మళ్ళీ అది కూడా యూట్యూబ్ లోనే వెతికాను. వీటి స్ట్రిప్ పెట్టి మన బొచ్చు ఎలా లాక్కుంటామో అలాగే గొంగళి పురుగు బొచ్చు కూడా వ్యాక్సింగ్ చేసేయాలని చెప్పి చూపించారనమాట. మొత్తానికైతే అదే ఫాలో అయిపోయాను. మీకెప్పుడైనా ఇలాంటి గొంగళి పురుగు బొచ్చు కుచ్చుకుంటే ఇదే ఫాలో అయిపోండి. ఇంకేం చూస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టేసి వెళ్ళిపోండి.